హే హాయ్ హలో అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా అనుకుంటున్నా. నేనైతే మస్తున్నా. ఇవాళ అయితే మన లివింగ్ రూమ్ సిరీస్ లో డే 55/60 days. ఇక పొద్దుగాలైతే లేచి ఇక ఫ్రెష్ అప్ అయినా. ఇక ఫ్రెష్ అప్ అయ్యి జిమ్ పోయే ముందు అయితే ఇక బ్లాక్ కాఫీ అయితే రెడీ చేసుకుని తాగేసిన. ఇక పోతుంటే అట్లనే 2 టిఫిన్లు అయితే తిన్నా గ్యాప్ లా. ఇక చిన్నగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అయితే జిమ్ కాడికి అయితే స్టార్ట్ అయినా. ఇక ఫైనల్ జిమ్ కాడికి అయితే వచ్చేసి అనుకోర్రి. ఇక ఫస్ట్ అయితే బాడీ వార్మప్స్ అయితే మంచిగా చేసుకున్నా 10 నిమిషాలు. ఇవాళ మన వర్కౌట్ అయితే షోల్డర్ అండ్ ఫోర్ ఆర్మ్స్. ఇక నేనైతే అన్ని వర్కౌట్స్ అయితే మంచిగా చేస్తున్నా, కానీ ఫోర్ ఆర్మ్స్ మీద అయితే దృష్టి పెడతలేను. ఇవాళ అయితే ఎట్లా చేయాలని చేస్తున్నా. ఇక షోల్డర్ వర్కౌట్ కి అయితే ఇక 4 వేరియేషన్స్ చేసిన. ఒక్కొక్క వేరియేషన్స్ కి 15 reps అయితే కొట్టిన. ఇక తర్వాత వర్కౌట్ అయితే మనది ఫోర్ ఆర్మ్. ఇక ఫోర్ ఆర్మ్ కూడా మంచిగా స్లోగా ట్రైన్ చేసిన. వెయిట్ కూడా మస్తు పడ్డది. ఏ మాట కామాట అసలు చెయ్యి మాత్రం మస్తు అంటే మస్తు పెయిన్ వస్తుంది. ఇక వర్కౌట్ అయిపోయినాక చిన్న రూమ్ వరకు అయితే వచ్చేసిన. ఇక ఫ్రెష్ అప్ అయ్యే ముందు అయితే రూమ్ అంతా ఊడ్చేసి ఒకసారి అయితే ఇక డెటాల్ అయితే వాటర్ లేసి ఇక ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసిన. ఇక కొంతసేపు అయినాక అయితే ఫ్రెష్ అప్ అయ్యి వంట అయితే రెడీ చేసుకుని తిన్నాను. వంట చేసడం మాత్రం నా ఫోర్ ఆర్మ్ అయితే మస్తు అంటే మస్తు పెయిన్ వస్తుంది లాంగ్ టైమ్ గా ట్రైన్ చేయక. సో అందుకే అనుకుంటా. ఇక కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుని తిరుమల దగ్గరికి అయితే స్టార్ట్ అయినా. ఎందుకంటే వాళ్ళైతే కొత్త సినిమా పడ్డది మన ప్రభాస్ బ్రోది, గోదావరి గట్టుపైన అంట మూవీ అయితే మంచిగా ఉంది. వీరంటే ఒకసారి చూడు. ఇక కరెక్ట్ గా సూర్యుడు మండిపడే టైంకి నేను థియేటర్ నుంచి బయటకు వెళ్ళిన. ఆ గ్యాప్ లో సైడ్ గ్యాప్ ఒక కూల్ డ్రింక్ అయితే తాగేసి రూమ్ కాడికి వచ్చేసిన. ఇక ఫ్రెష్ అప్ అయితే కొంచెం అయితే తినేసిన. ఇక కొంచెం సేపు మంచిగా రెస్ట్ తీసుకొని బయటకి అయితే పోయిన. ఆ రూమ్ లో ఇక బ్రూ కాఫీ పౌడర్స్ అయితే అయిపోయినాయి. అట్లా అట్టి పనులు కూడా తెచ్చుకున్నా మార్నింగ్ కోసం అని. ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ రేపు కొత్త వీడియోతో కలుసుకుందాం. నేను నాని రైట్.